Hi friends, welcome to my YouTube channel Jobs in Telugu States. Today I'm going to upload one more job notification. This is NIPER Hyderabad, it's a premier institution in pharmaceutical sciences. So National Institute of Pharmaceutical and Educational Research, NIPER, it is located at Balanagar, Hyderabad. This is a central government organization. సో ఈ ఈ సంస్థ యందు ఒకటి కాంట్రాక్ట్ పొజిషన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్కడ పబ్లిష్ కాలేదు, సో కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. 20 ఆగస్ట్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అంటూ ఏం లేదు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎంక్లోజర్స్ అంటే టెస్టిమోనియల్స్ విత్ సివి కరికులం రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది జిప్ ఫోల్డర్లో మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 20 ఆగస్ట్ అనేది లాస్ట్ డేటు. వ్యూవర్స్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ గెటింగ్ మోర్ జాబ్ అప్డేట్స్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్రెండ్స్, ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో అకౌంటెంట్ అండ్ స్టోర్ కీపర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం బ్రీఫ్గా ఏమేమి ఉంది, ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమి అడిగారో చూద్దాం ఫ్రెండ్స్. ఇది నైపర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో ఇది కాంట్రాక్చువల్ పొజిషన్ ఫర్ ద టైమ్ 1 ఇయర్, పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ కొరకి. ఫర్దర్గా బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మీద ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ నోట్ అని ఇచ్చారండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫార్వర్డ్ దేర్ సివి రెజ్యూమ్ విత్ రిలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ జిప్ ఫోల్డర్లో, జిప్ ఫార్మాట్లో పంపించాల్సి ఉంటుంది. ఎవరికి పంపించాలనేది కూడా register.niper.hyderabad@gov.in. లాస్ట్ డేట్ August 20. దిస్ మంత్ August 20 is the last date. register.niper.hyderabad@gov.in మెయిల్కి ఎవరైతే ఎలిజిబుల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీట్ అవుతారో వాళ్ళు తప్పకుండా మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి పోస్టులు ఏమేమి క్వాలిఫికేషన్ అడిగారో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. డిసిగ్నేషన్ అకౌంటెంట్ పోస్ట్ ఒక పోస్ట్ ఉందండి. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్, వితౌట్ ఏజ్ బ్యారియర్. ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ప్యూర్గా కాంట్రాక్ట్ పొజిషన్, అన్నీ కూడా కాంట్రాక్ట్ పొజిషన్సే ఫ్రెండ్స్. బట్ మీకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. మీకు ఇంకోటి ఈ జాబ్ రొటేషన్లో చాలా ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో. అకౌంటెంట్ ఒక పోస్ట్ ఉంది, కాంట్రాక్చువల్, నో ఏజ్ లిమిట్, నెగోషియబుల్, మంత్లీ శాలరీ అనేది నెగోషియబుల్, గుడ్ శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. కంపల్సరీగా అయితే గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో అంటే ఎనీ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. లేకపోతే ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ పిఎస్యు ఆర్ ఆటోనమస్ బాడీస్లో ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలను కంపల్సరీ అడగలేదు. 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీగా వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, రూల్స్ మీద అకౌంట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ జాబ్ ఎక్స్పీరియన్స్లో ఇవి అడిగారు. ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ మీద కానీ, ఎంఎస్ ఆఫీస్ సూట్, పిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్, అది నాలెడ్జ్ ఆఫ్ టీడీఎస్, జిఎస్టీ, జిఎఫ్ఆర్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ 2070, ఎఫ్ఆర్ఎస్ఆర్, వీటి మీద సర్వీస్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వచ్చు. ఫ్రెషర్స్కి వీటి మీద ఐడియా ఉండదు కాబట్టి కొంచెం ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువే. సో తప్పకుండా అప్లై చేయండి. ఎసెన్షియల్ అయితే అనలేదు. డిగ్రీ ఎన్ని స్ట్రీమ్ అన్నారు. ఎక్స్పీరియన్స్ అయితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసిన అనుభవం అయితే మేబీ ప్లస్ అవ్వచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది. ఇది ప్యూర్ కాంట్రాక్చువల్ పోస్ట్ అండి. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్, ఎనీ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మంత్లీ శాలరీ అనేది నెగోషియబుల్ అని ఉంది. ఇంకోటి క్వాలిఫికేషన్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్, ఎక్స్పీరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పిఎస్సి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆర్ స్టేట్ ఆర్ ఆటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో మినిమం 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తప్పకుండా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఏవో పొజిషన్స్ అనేది రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిక్రూట్మెంట్స్, అన్ని లాస్ మీద, బైలాస్ కానీ అన్నిటి మీద కూడా ఐడియాస్ అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కాంట్రాక్ట్లో పనిచేసిన అంటే లైక్ అడ్మిన్ అసిస్టెంట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఏఏఓ కానీ, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి కానీ పనిచేసిన వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇక్కడ మెన్షన్ చేశాడు, రిక్వైర్డ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ఫండమెంటల్ రూల్స్, సప్లిమెంటరీ రూల్స్, ఎఫ్ఆర్ఎస్ఆర్,
ఇవన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. ఈ రూల్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఇస్తారు. సో జిఎఫ్ఆర్, సెంట్రల్ సిసిఎస్ రూల్స్, క్లాసిఫిక్ కంట్రోల్, అప్పీలేట్ రూల్స్, కండక్ట్ రూల్స్, సిసిఎస్ పెన్షన్ రూల్స్, వీటి మీద ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి ఎలిజిబిలిటీ చూసుకోండి అప్లై చేసే ముందు. నెక్స్ట్ ఇంకో పోస్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ ఫ్రెండ్స్. దీని ఒకటే పోస్ట్ ఉంది, కాంట్రాక్చువల్ ఫర్ 1 ఇయర్, నో ఏజ్ లిమిట్, సేమ్ నెగోషియబుల్ శాలరీ ఉంది. క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ ఆర్ పిఎస్యు, స్టేట్ అదర్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు మేబీ, ఎందుకంటే క్యాండిడేట్స్ రిక్వెస్ట్ టు హ్యావ్ ప్రొఫిషియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ సూట్, ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ జెమ్, నాలెడ్జ్ జిఎఫ్ఆర్ రూల్స్ అండ్ సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, సిపిపి పోర్టల్, టెండర్ హోస్టింగ్ అండ్ టెండర్స్ ప్రిపేర్, వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి యాజ్ ఎ స్టోర్ కీపర్గా. కాకపోతే ఇందులో 6 months 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా తీసుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎనీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి అయితే ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే మీట్ అవుతో తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ. ఇంకోటి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇది ఎక్కడ కూడా టిల్ టుడే ఇప్పటివరకు అయితే ఇక్కడ ఏ సోర్స్లో కూడా దీని మీద న్యూస్ పబ్లిష్ కాలేదు, న్యూస్ పేపర్స్లో కూడా దీనికి సంబంధించిన రాలేదు. ఇది నేను వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే చెప్పండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక పోస్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఒకటే పొజిషన్ ఉంది. ఇది కూడా స్పాన్సర్డ్ ప్రాజెక్ట్లో టెంపరీ పోస్ట్. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి జెండర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్ ప్రాజెక్ట్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ప్రాజెక్ట్. ఇది 18 months అంటున్నాడు, అంటే 1.5 year ప్రాజెక్ట్ ఆల్రెడీ ముందుగానే చెప్తున్నాడు. 18 months ప్రాజెక్ట్ అండి. జాబ్ డిస్క్రిప్షన్ అయితే అంటే అక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఈ పొజిషన్కి వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్గా జాయిన్ అయితే మాత్రం గుడ్, అంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వర్డ్, ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇది మినిమం అండి. సో ఇది ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. మినిమం డిగ్రీ, ఇంటర్ ఉన్న వాళ్ళు విత్ గుడ్ మంచి కంప్యూటర్ మీద హ్యాండ్లింగ్ అంటే ఎక్స్పర్టైజ్ ఇన్ కంప్యూటర్స్ ఉన్న వాళ్ళకి మంచి ప్లస్ అవుతుంది. శాలరీ కూడా వెరీ గుడ్ శాలరీ, 22,000 per month. సో ఇక్కడ ఇచ్చారు ఎసెన్షియల్ మాత్రం ఎనీ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడిసిన్, ఫార్మా, గ్రాడ్యుయేషన్ విత్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఎనీ అకాడమిక్ కానీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ఎన్జిఓలో కానీ 1 year ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్లో, కంప్యూటర్ అసిస్టెంట్ అను, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అను, ల్యాబ్ అసిస్టెంట్ అను చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకసారి కండిషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కాంట్రాక్ట్ పొజిషన్ అని చెప్తున్నారు ఫర్ ద 1 year కొరకి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మీద కానీ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ను బట్టి కానీ కంటిన్యూ చేయొచ్చు, మేబీ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్ అంటే మై ఒపీనియన్ సీయింగ్, అంటే నేను నా పర్సనల్ వ్యూ దారి చెప్తున్నాను, ఎందుకంటే వీటి మీద కొంచెం ఐడియా ఉంది నైపర్ మీద. సో ఎనీ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అంటే రెగ్యులర్ నోట్ జాబ్స్, అకౌంటెంట్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఫిల్ అయినప్పుడు మాత్రం వీళ్ళని టెర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా 1 year వరకు అయితే ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్ అవే మెన్షన్ చేయడం జరిగింది టర్మ్స్ అండ్ కండిషన్స్లో. ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ప్రజెంట్ సెమినార్, ఇంటర్వ్యూ, అంటే డిపెండింగ్ అని ఇప్పుడు ఏవో పొజిషన్ అడ్మినిస్ట్రేటివ్ దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంటేషన్ అయితే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్కి ఉంటుంది. సో ఇంటర్వ్యూ అని మ్యాక్సిమం ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎవరైతే మోర్ దెన్ 1 post ఇంట్రెస్టెడ్ ఉండి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మరొక మెయిల్ కూడా, అంటే ఎలాంగ్ విత్ యువర్ సివి అంటే కరికులం వీటితో పాటుగా ఎంక్లోజర్స్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేసి వాటిని జిప్ చేసి సాఫ్ట్ కాపీ స్కాన్ చేసి జిప్ ఫోల్డర్ కన్వర్ట్ చేసి మెన్షన్ చేసిన, నేను నా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అప్లై చేస్తారో వాళ్ళు నో ఆబ్జెక్ట్ సర్టిఫికేషన్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒరిజినల్స్ మాత్రం సెలెక్ట్ అయ్యాక ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ షెల్ ప్రొడ్యూస్ ఒరిజినల్ టెస్టిమోనియల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ కంపల్సరీ చూపించదు. ఇంటర్వ్యూ మేబీ ఆన్లైన్ ఉండొచ్చు, ఫిజికల్ ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. ఇక్కడైతే అలా అని ఏం మెన్షన్ లేదు ఫ్రెండ్స్. సో నో టీఏ అయితే పే చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది నైపర్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇది హైదరాబాద్లో బాలానగర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది
మంచి రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. మరి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో వర్క్ చేయడం ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అడిషనల్గా చాలా యూజ్ అవుతుంది. జాబ్ రొటేషన్ కూడా చాలా ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. కెరీర్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ అవుతుంది. ఎక్కడన్నా ఇదే పొజిషన్ పడి లెవెల్ 6 అని గ్రేడ్ పే ఇచ్చి మినిమం 4 ఇయర్స్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో పనిచేయడం అనేది ప్లస్ అవుతుంది. తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మరొకసారి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. జాబ్స్ ఇన్ తెలుగు స్టేట్స్.